న్యాయాధిపతులు ఉండమన్నాడు, ఉన్నారా? ఎవరు లేరు. ఉజ్జియా ఉండమన్నాడు, ఉజ్జియా ఉన్నాడా? ఆహాజు ఉన్నాడా? హిజ్కియా ఉన్నాడా? ఒక్కరున్నారా? ఎవరో లేనప్పుడు ఇక మీకు ఎవ్వరు ప్రతినిధులు కాదు, ఇక దేవుడే రాజుగా రాబోతున్నాడు. దట్ ఈజ్ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి. ఆయన పరిపాలన ఎలా ఉంటుంది? ఆయన పరిపాలన ఎలా ఉంటుందంటే కోపాలుండవు, అబద్ధాలుండవు, ద్వేషాలుండవు, దేశించడం ఉండదు, లాక్కోవడం ఉండదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు ఎలా జీవిస్తారు? ఎదుటోడికి అన్యాయం చెయ్యరు. అది ఆయన రాజ్యం. పొరుగువానికి పెంచుతారు, పెడతారు. చరస్థిరాస్తులు అమ్మే వారి వారి అక్కర కొలది పంచుతారు. ఏంటో తెలుసా? ఇది గాడ్స్ కింగ్డమ్. ఇది ఎవరు ప్రారంభించాడు? 2000 సంవత్సరాల క్రితం ఆమె ఒక కుమారుని కంటాది. ఆ కుమారుడి పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే ఇక రాజు తోడు కాదు, మనిషి తోడు కాదు, ఇప్పుడు దేవుడే మనకు తోడు. దేవుడే మనకు తోడుగా రాబోతున్నారు. అందుకే మనకు అర్థం అవ్వలేదు, కానీ ఈ పాయింట్ వచ్చిన జ్ఞానులకు అర్థమైంది. జ్ఞానులు ఏమని అడిగారు తెలుసా? పలానా బావు పుట్టాడు, మరియమ్మకు పుట్టాడు, కన్యకకు పుట్టాడు, ఎక్కడున్నాడని అడగలేదు. డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు, డైరెక్ట్ ఆన్సర్ తెలుసుకున్నారు. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఎందుకు ఆ క్వశ్చన్ అడిగారు? ఎందుకంటే ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి చెప్పండి? ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? ప్రతి దేశానికి నాయకులు ఉన్నారా లేదా? ప్రతి రాష్ట్రానికి నాయకులు ఉన్నారా లేదా? ప్రతి జిల్లాకి నాయకులు ఉన్నారా లేదా? ప్రతి మండలానికి, పంచాయతీకి నాయకులు ఉన్నారా లేదా? నాయకులు ఉన్నారంటే న్యాయాలు పేద ప్రజలకు అందట్లేదు. బాగా వినాలి. నాయకులు ఉంటారంటే న్యాయం పేద ప్రజల వరకు వెళ్ళదు. డబ్బున్న వాడికే న్యాయం, అధికారం ఉన్నవాడికే న్యాయం. ఎవడైతే పైసలు ఉంటాడో వాడికి సమాజంలో గౌరవం, పేద ప్రజలకు సమానత్వం జరగదు. అందుకే ఇప్పుడు అందరికున్న ప్రాబ్లం తూర్పు దేశ జ్ఞానులు కూడా అర్థమైంది. మాకు రాజులు ఉన్నారు, పరిపాలన బాలేదు. మాకు రాజులు ఉన్నారు, న్యాయం లేదు. అందుకే ఇప్పుడు మాకు ఒక రాజు కావాలి. ఆ రాజు ఎవరో కాదు, యూదుల రాజే. చెప్పండి, మా రాజు, యూదుల రాజు ఎక్కడ? ఎందుకు రాజుని ఎదుగుతూ వచ్చారు? ఎందుకు వచ్చారంటే ఇదే యెషయా గ్రంథం 9:6 చదవండి. ఇదే యెషయా గ్రంథం 9:6. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజముల మీద, ఆయన భుజముల మీద, ఆయన భుజముల మీద ఏముందట? ప్రపంచ రాజ్యభారం ఉందట. ఏముంది చెప్పండి? ప్రపంచ రాజ్యభారం. ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పిన? నాయకత్వం ప్రాబ్లమే. నాయకత్వాలు తినంగా లేక మూడో ప్రపంచ యుద్ధానికి కాలు దూవుతున్నాయి. ఐక్యరాజ్య సమితి నిర్ణయాలు సరిగ్గా లేక ఈ రోజుకి అడుక్కు తినే దేశాలు ఉన్నాయి. ఈ రోజుకి పాకిస్తాన్కి, ఇండియాకి పడకపోవడానికి కారణం నాయకత్వాలు సరిగ్గా లేక. బాగా వినండి. జిల్లాలకి, రాష్ట్రాలకి, మనుషులకి పడకపోవడానికి కారణం నాయకత్వాలు సరిగా ఉండకంటే ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నాయకత్వం ప్రాబ్లం. ఇప్పుడు ఈ నాయకత్వం ప్రాబ్లం పోవాలి అంటే దేవుడే నాయకుడిగా దిగి వచ్చిన వేళ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి. అదే క్రిస్మస్, అదే ఇమ్మానుయేల్ అంటే ఇక ఎవరు తోడు? మనిషి తోడు కాదు, దేవుడే తోడు. ఈయన పరిపాలన కిందకు వస్తే ఎలా ఉంటారు? వీళ్ళకి ఎన్ని రాజకీయాలు జరిగిపోయి వీళ్ళ మనసులో ఒక ఫీల్ ఉంటుంది. నేను ఈ మాట ధైర్యంగా అంటున్నాను. ఎవరేమనుకున్నా నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేసి నేను ధైర్యంగా అంటున్నాను. వినండి, ధైర్యంగా అంటున్నాను. ఆ మాట అంటే చెప్పినా, ప్రపంచ రాజకీయాలైనా, స్టేట్ రాజకీయాలు ఎన్ని మారిపోయినా ఒక క్రైస్తవుడి విజన్ ఎవరి మీద ఉంటుందో చెప్పండి? దేవుడి మీద ఉంటుంది. ఎందుకో తెలుసా? జగన్ దిగిపోయి చంద్రబాబు నాయుడు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్ వచ్చినా, అక్కడ ఆ అదర్ స్టేట్లో తెలంగాణలో కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి దిగిపోయి కేసీఆర్ వచ్చినా, సెంటర్లో మోడీ దిగిపోయి వాళ్ళ తాత వచ్చినా, వాళ్ళ తాత దిగిపోయి మోడీ వచ్చినా, ఎవడొచ్చినా, ఎవరు ఎన్ని రాజకీయాలు మారిపోయినా క్రైస్తవుడికి భయం ఉండదు. ఎందుకో తెలుసా? మన రాజులు ఏల కాదు. చెప్పండి, మన రాజు నజరుడైన యేసుడు. మన రాజు ఎలా అనుకుంటే ఈ పార్టీ ఓడిపోయినట్టు మనం బెంగ వచ్చేది. మన రాజు ఈయన అనుకుంటే మన పార్టీ ఓడిపోయినట్టు మనకు బెంగ వచ్చేస్తుంది. మనకి నీరసం రాదు, బెంగ రాదు. ఎందుకంటే ఈడొస్తాయంటే ఇంకొకటి వస్తాయంటే ఎందుకంటే మా పరిపాలకులు ఏల కాదు, మా పరిపాలకులు చెప్పండి నజరుడైన యేసుడు మాత్రమే. ఎవరు దిగిపోతాయంటే ఎవరు ఓడిపోతాయంటే ఎందుకంటే వీళ్ళ వలన ఏమీ జరగదు. ఒకటి ఎక్కాలన్నా, ఒకటి దిగాలన్నా రాజులు ఎక్కించేది ఆయనే, రాజులు దింపేది ఆయనే, రాజుల హృదయాలు తిప్పేది ఆయనే, సమస్త పరిపాలించేది ఆయనే. ఆయన పేరు యెహోవా, ఆయన కుమారుడు పేరు నజరుడైన యేసుడు. వాళ్ళ వలన ఈ ప్రపంచం నడుస్తుంది. మా అధికారులు, మా రాజు చెప్పండి కన్య గర్భాన పుట్టిన క్రిస్మస్ దేవుడు.
అందుకే ఇమాన్యుయేల్ అని పేరు. ఇమాన్యుయేల్ అంటే దేవుడే మనకు తోడు. దేవుడు తోడుంటే ఎలా ఉంటుంది? దేవుడు తోడుంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇశ్రాయేలు అరణ్యంలో నీళ్లు దొరకలేదన్న ప్రాబ్లం రానివ్వలేదు. ఇశ్రాయేలు అరణ్యంలో మన్నాను పెట్టాడు. దేవుడు నాయకత్వం ఎలా ఉంటుంది తెలుసా? బట్టమాయదు, చెప్పరగదు. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినట్టు ఎవరు మనకు గుర్తుపెట్టుకోండి. ఆయన వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు. మన వాగ్దానాలు ఏంటి చెప్పిన? దరిద్రంలో దరిద్రం. మళ్ళీ చెప్తున్నా, నాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు. దరిద్రంలో దరిద్రం. వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్తున్నా? మేము వస్తే బ్రాండ్ మారుతాం అన్నారు. ఇది వాగ్దానమే అడుగుతున్నాను. బ్రాండ్లు మార్చడం. అందుకే చూడండి, తాగుబోతుల వ్యవహారాలకే వీళ్ళకి రాష్ట్రం ఏమైపోయినా అనవసరం, దేశం ఏమైనా అయిపోయినా అనవసరం. వాళ్ళకి కావాల్సింది బ్రాండ్ కావాలంతే. వాళ్ళకి బ్రాండ్ కావాలి. వాగ్దానాల్లో కూడా బ్రాండ్ వాగ్దానమా? అందుకే చూడండి, బాగా వినండి. మన రాజు వస్తే ఎలా ఉంటాడు? పేదరికంలో కూడా బంతులా బతికిస్తాడు. మన రాజు వస్తే ఎలా ఉంటాడు? ఆకాశ పక్షులను చూడండి, భూజంతువులను చూడండి, వాటిని పోషిస్తున్న ఈ దేవుడు నన్ను విశ్వసిస్తే మిమ్మల్ని కూడా పోషిస్తాను, నమ్మండి అని చెప్పాడు. అంతే. మీకు పెట్టేది గవర్నమెంట్ కాదు, మిమ్మల్ని నడిపించేది ప్రభుత్వాలు కాదు, మిమ్మల్ని నడిపించేది నాయకులు కాదు. నా మీద మీరు అనుకుంటే పిచ్చుకలను పోషించిన దేవుడు నా యందు విశ్వాసం ఉంచిన మిమ్మల్ని కూడా పోషిస్తాను. నేను ఎంత తోడుగుంటానంటే మనుషుడు తోడు కాదు, ఇక దేవుడే మనకి తోడు. ఆ తోడైన దేవుడే మరియమ్మ గర్భాన పుట్టాడు. ఆయనే రాజు. ఇప్పుడు చెప్పండి, యేసు అంటే రక్షకుడు, ఇమ్మాన్యుయేల్ అంటే ఇక దావీదు కాదు తోడు, సౌలు కాదు తోడు, సమూయేలు కాదు తోడు, న్యాయాధిపతులు కాదు తోడు, నాయకులు కాదు తోడు, ఇంకెవరు మన తోడు చెప్పండి? దేవుడే మనకు తోడు. దేవుడు మనకు తోడు ఉంటే ఎలా ఉంటుంది? ఒట్టే చెప్తున్నాను, ఇంక చివరి వచ్చిన ఇదే ముగించేద్దాం. చూడండి, ఒక్కసారి ప్రకటన గ్రంథం రండి. ప్రకటన గ్రంథం అంతా వదిలేసి నన్ను ఏమంటారు చెప్పిన? అలా ఒట్టేయొచ్చా అని అడుగుతారు. మళ్ళీ బ్రేకులు అడగండి, ఒట్టేయొచ్చే కూడా చెప్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదలు వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదలు వచనం. అంతటా నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూసి తిని, మొదట ఆకాశము మొదటి భూమియు గతించిపోయిన, సముద్రం ఇక లేదు, మరియు నూతనమైన యెరూషలేము అనే పట్టణము, ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చును చూసి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ప్రపంచ భవిష్యత్తు ఇదే, గుర్తుపెట్టుకోండి. ర్యాప్చర్ తర్వాత, ప్రపంచ శ్రమకాలం తర్వాత, ఈ ప్రపంచం రెండవ రాకడ తర్వాత జరగబోయే అధికారికమైన పరిపాలన దేవుడే మనకు అధికారిక తోడుగా రాబోతున్నాడు. మొదటి రాకల్లో మాటిచ్చాడు, కనబడ్డాడు. ఈ వెళ్ళిపోయిన వాడు మళ్ళీ రాబోతున్నాడు. అప్పుడు ఎలా ఉంటాడంటే, ఒక ఇంట్లో అన్నయ్య ఉన్నట్టు, ఒక ఇంట్లో తండ్రి ఉన్నట్టు, ఒక ఇంట్లో మన తోటి వ్యక్తి ఉన్నట్టు, ఒకే అమ్మ గర్భాన్ని పుట్టిన వాళ్ళు ఒకే ఇంట్లో ఎలా కలిసి బతుకుతారో దేవుడు కూడా ఎలా ఉంటాడట? మన చేయబట్టుకుని ఉంటాడట. నేను అడుగుతున్నానండి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మనకు చుట్టం అనుకోండి, మనకు ఎలా ఉంటుందండి? లోకల్ ఎమ్మెల్యే గారు మన చుట్టం అనుకోండి, మనకు ఎలా ఉంటుందండి? ఇంకా ఎలా ఉంటుంది? కళ్ళు ఇక్కడ ఉండవు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ధైర్యం మనకి. ఇంకా మంత్రులు మనకున్నారు, ధైర్యం మనకు. నడుతున్నాను, ముఖ్యమంత్రికి ఎంత నీ ధైర్యం వచ్చేస్తే, మంత్రులకి ఎంత ధైర్యం వచ్చేస్తే, దేవుడే నీ తోడుంటే ఏ శ్రమకు ముందు బాగున్నాడు, ఏ శ్రమ ఆయన ముందు నిలబడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడే నీకు తోడుంటే కరువైనను, ఖడ్గమైనను, హింస అయినను, బాధ అయినను, తుఫాన్ అయినను, వ్యాధి అయినను, ఏది ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏమీ చేయలేదు. అందుకే క్రైస్తవుడికుండే ధైర్యం వేరు, బయటోడుకుండే భయం వేరు. గుర్తుపెట్టుకో. మన వ్యాధులకు భయపడం, ఇబ్బందులకు భయపడం, కరువులకు భయపడం, ప్రభుత్వాలు మారిపోయినా భయపడం, ఏమైనా భయపడం. ఎందుకంటే మనం ఎలాగున్నా, మనం ఎవరిని పట్టుకున్నామని చెప్పండి? దేవుడిని పట్టుకున్నాను. అందుకే మన దేవుడు ఇమ్మాన్యుయేల్. ఆ దేవుడు మనకు తోడుగుండడానికే ఇళ్ళలోనికి వచ్చాడు. ఆయనకి ఇమ్మాన్యుయేల్ అని పేరు పెడతారు. ఆయన నమ్ముకున్న వారందరూ చరస్థిరాస్తులు అమ్మిన జీవితంలో ఆనందంగా బతుకుతారు. సమాజ స్థాపన మొదటి సంఘం చేసి చూపించింది. ఏం పెద్దమ్మ అలా ఉన్నావు, డబ్బులు లేక ఇబ్బందులు ఉన్నాయా అంటే, ఇదిగో సంఘం అనేదట, ఈ డబ్బులు పట్టుకెళ్ళి ఇదిగో నీకు ఎంత కావాలో అంత తీసుకుని నీ ఇబ్బందులు తీర్చుకో. ఎందుకు ఎలా చేస్తున్నావంటే ఆ సంఘం చెప్పేదట, ఆ దేవుడు మాకిచ్చాడు, మేము మీకు ఇస్తున్నాం. ఏం పెద్ద ఆయన ఎలా ఉన్నావే,
ఇబ్బందుల్లో ఉన్న ఇదిగో ఈ డబ్బులు పట్టుకోలు, మీ అమ్మాయి మ్యారేజా చెయ్యి. ఇలా చరస్థిరాస్తులు అమ్మి మెస్సయ్యని ఎమాన్యుయల్ నమ్ముకున్న వారు ఆ సంఘం చేస్తున్న కార్యాలకి ప్రపంచం పిచ్చిదైపోయి అప్పుడు అడిగారట, ఏమని తెలుసా, ఒరే నీకు రాజు లేడు, నాయకులు లేడు, అధికారు లేదు, ఏ రోజు కాదు, ఎవరు లేరు, మీకు ఎవరు లేకపోయినా ఇంత పరిపాలన మీకు ఎలా ఉంటున్నారా అని అడిగినప్పుడు అప్పుడు చెప్తారట, మాకు రాజు మనిషి కాదు, ఎవరు మనిషి కాదు, మీరు ఎవరు లేకపోయినా నీతి, న్యాయము, సమానత్వం, పేదోళ్ళని చూడడం, విధవరాలను చూడడం, ఇవన్నీ మీరు ఎలా చూస్తున్నారు, మీ రాజు ఎవరంటే అప్పుడు చెప్పాలట క్రైస్తవులు ఏమని, మా రాజు చెప్పాలి నజరేయుడైన యేసు. ఇదే మాట ఎవరు చెప్పాలని చూశాడు తెలుసా, ఇశ్రాయేలు చెప్పాలని చూశాడు. ఇదే మాట ఎవరు చెప్పాలని చూశాడు తెలుసా, ఆదాము చెప్పాలని చూశాడు. ఇదే మాట నాయకులు చెప్పాలని చూశాడు. ఇదే మాట వాళ్ళందరిలో చూశాడు. వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఇప్పుడు ఆ మాట ఎవరి భుజాల మీద పెట్టాడు చెప్పండి, మన భుజాల మీద పెట్టి బయట వాళ్ళు చూసినప్పుడు అడగాలి, మరి ఇంత ధైర్యంగా మీరు ఎలా ఉంటున్నారా, మీరు ఎలా జీవించగలుగుతున్నారా, మీ నాయకుడు ఎవర్రా అని అడిగినప్పుడు అప్పుడు బయట వాళ్ళు చెప్పాలి, మా నాయకుడు ఈ క్రిస్మస్ దేవుడు అని చెప్పాలి. చెప్తున్నామా? చెప్పం. ఏం చెప్తాను తెలుసా, మా కేకులు మీరు తినండి, మీ ప్రసాదాలు మేము తింటామని చెప్పారట. దూకండి ఇద్దరు కలిసి ఎందులో కన్నా. ఇదిగా అది చెప్పాల్సింది. మీ ప్రేమ ఎక్కడది, అనురాగం ఎక్కడది, మీ తగ్గింపు ఎక్కడది, మీరు ఇంతలా ఎలా ఉండగలుగుతున్నారు, మిమ్మల్ని పరిపాలించేది ఎవరు, మీ గైడ్లైన్స్ ఇచ్చేది ఎవరంటే మళ్ళీ చెప్పాలి, ప్రభు అయిన యేసుక్రీస్తే మా రాజు అని. ఆయన వల్లనే మేము జీవిస్తున్నామని చెప్తున్నామా? పిచ్చి డ్యాన్సులు వచ్చినాయి మనకి, పిచ్చి డ్యాన్సులు. చిన్నపిల్లలు డ్యాన్స్ వేసాక అర్థమైంది, ఎద్దుల్లాగా ఎదుగులో డ్యాన్సులు వేస్తున్నారు. పైన కింద కూర్చుని ఈ పేరెంట్స్ కన్నా బుద్ధి ఉండదని కొంతమందికి, ఈ కింద కూర్చుని పేరెంట్స్ వేస్తుంటే మా పిల్ల వేస్తుంది అన్నారంట. ఆస్కరిస్తారు. ఇప్పుడు మా బాబాయ్ ఆ సిరిగిపోయిన పేటేసుకున్నాడు, మా ఊడే అని చెప్పారట. గుర్తుపెట్టుకోండి, ఇవి కాదు డ్యాన్స్, బేబీ డ్యాన్స్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీ రక్షకుడు ఎందుకు వచ్చాడో సమాజానికి మీ ఎదిగిన పిల్లల ద్వారా చెప్పించండి, మెసేజ్ ద్వారా చెప్పించండి. తారగట్టాను మళ్ళీ ఈ క్రిస్మస్లో ప్రెస్టేజ్ లేడు చెప్పినా, వాళ్ళు మనకన్నా పెద్దది కట్టేశారా. మనం ఇంకా ఊరికి మధ్యలో పెద్దది కట్టే ఏం చేస్తాం, అందరూ కూర్చోటం వెళ్ళి నేను ఆడి స్టార్ పెద్దది, ఈడి స్టార్ పెద్దది కాదు. ముందు అది ఎలగడం కాదు, చెప్పండి మీరు ఎలగండి. ముందు మనం ఎలిగామని పైన కడదాం, మనం వెలిగిస్తూ ఎలిగామని చెప్తాం, మనం ప్రకటిస్తూ ఇదిగో మా దేవుడు నిజదేవుడు అని చెప్తాం. ఇదండి క్రిస్మస్ మెసేజ్. ఈ ఎమ్మాన్యుయల్ కోసం చెప్పండి, ఎంత గొప్ప కార్యం చేయడానికి దేవుడు ఇళ్ళలోనికి వచ్చాడా అని నమ్మనవారు కూడా నమ్ముతారు. ఈ రాజుని రక్షకుడుగా అంగీకరిస్తాడు. దావీదు పట్టణమందు నాడు పుట్టినాడు, ఇంకా మళ్ళీ పుట్టడు. ఈసారి పుట్టుకు గొడవ లేదు, ఇంక వస్తున్నాడు. ఇక ఎవడైతే నూతనంగా పుట్టలేదో వాని క్రియ చొప్పున ప్రతి వానికి ప్రతిదనం చేయడానికి వస్తున్నాడు. సరిగ్గా క్రిస్మస్ టైంలోనే వచ్చేయాలండి ఆయన. డ్యాన్స్లో అలా బారిపోతారు, ఇలా బారిపోతారు, కేకులు పెట్టుకుని ఇలా బారిపోతారు. ఎవడగాడే ఆ చుట్టం చూపుకొచ్చినాడు, అలా ఇలా తొప్పులో అయ్యి పట్టుకుని బారిపోతాడు. అప్పుడు రావాలండి ప్రభు. అప్పుడు డ్రమ్ములు కొట్టరు, చెప్పండి, రమ్ము కొడతారు. ఎందుకు చెప్పినా, అయ్యో ఇన్ని రోజులు క్రమం ప్రకారం చేయలేకపోయిన రమ్ము కొడతారు. ఆ నిజమైన రక్షకుని రాజుగా అంగీకరించిన ఎమాన్యుయేలు ప్రజలు ఎత్తబడిన గాక. ఎమాన్యుయేలు పక్షి రెక్కల కిందకు వచ్చిన ప్రతి కుమారుడు కుమార్తె రక్షింపబడిన గాక. ఎంత మాట విన్న తర్వాత కూడా నీకు అర్థం కాకపోతే నిన్న దేవుడే గద్దించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ సంగతులు అర్థమే తెలియదండి. చరిత్ర వాస్తవం తండ్రి, మీ సంకల్పం ఇదే, ప్రవక్తల నోట పలికించింది ఇదే. పురాతనమైన సంకల్పం తండ్రి. మనుష్యుడు సాటి మనుషుడిని పరిపాలించలేడని తండ్రి చెప్పడానికే ఎమాన్యుయేల్ అనే పదం మీరు ఉపయోగించారు దేవా. అబ్రహాము దగ్గర నుంచి మొదలుపెట్టిన తండ్రి ఈ వాగ్దానం తండ్రి ఈ రోజుకి ఎదురు చూస్తుంది దేవా. ఈ సంతానం ప్రపంచ ప్రజలకు, వంశాలకు తండ్రి ఆశీర్వాదకరమే, నిజమే. ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్ముతారో, ఆయన వెంబడిస్తారో వారికి కావలసిన ప్రతి సమృద్ధిని మీరు దయచేస్తారు. ఆత్మీయంగా, భౌతికంగా ప్రతి ఆశీర్వాదాన్ని కలిగిస్తారు తండ్రి. ఈ విధంగా ప్రపంచంతో మళ్ళీ మీరు మాట్లాడాలని ఆశపడ్డారు కనుకే ఈ క్రిస్మస్ దినాలు తండ్రి పెద్దల ద్వారా మా కళ్ళ ముందుకు మీరు తీసుకొచ్చారు. ఇది వినక తండ్రి ఈ వర్తమానం మర్చిపోయి తండ్రి అందరికీ పండుగలు ఉన్నాయి, మాకు కూడా పండుగ ఉందనుకుంటున్నారే తప్ప తండ్రి పరమార్థం మర్చిపోతున్నారు దేవ. ఎవరైనా అలా ఉంటే క్షమించండి. ఈ వర్తమానం తర్వాత బలపరచండి. ఈ నాయకుల్ని, సేవకుల్ని, ఇది జరిగించిన ప్రతి ఒక్క హస్తాన్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. ఏదికి మీద ఉన్న సేవకుల్ని, ఏదికి కింద ఉన్న సేవకుల్ని, వారి పరిచర్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ఎవరైనా ఈ సేవకి ఇబ్బందికరంగా ఉంటే వారిని క్షమించండి. మా శత్రువులను సైతం తండ్రి మీరు దీవించండి. మేము తిరిగి వెళ్తున్నాం, క్షమంగా మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
క్షమించండి, చిన్న ప్రకటన చేస్తాను. మీ దగ్గర కరపత్రాలు వస్తే చూడండి. పంచారా? అందరికి పంచుతున్నారా? పంచండి, త్వర పంచండి.